ప్రైస్ దే లార్డ్. నేటి దిన వాక్యం జెఫన్యా 3:8. జెఫన్యా 3:8. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. ప్రార్థన. దేవుడు వాక్యం మర్మమును అర్థం చేసుకుని మాకు సహాయం చేయాలని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమెన్. ప్రభువు దుష్టుల చెడు పనులు ఎందుకు అభివృద్ధి చెందడానికి అనుమతిస్తున్నాడని మీరు కొన్నిసార్లు ఆశ్చర్యపోతారా? అయితే ఆయన పిల్లలు పరీక్షలు మరియు కష్టాలను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తున్నారా? మీరు కొన్నిసార్లు ఎందుకు అని ఆలోచిస్తారా? లేదా ఆయన విలువైన వాగ్దానాలు ఎందుకు చాలా కాలంగా వస్తున్నాయో అని మీరు ఆశ్చర్యపోతున్నారా? చాలా వరకు అలానే ఉన్నాయి. ఇదంతా పాపానికి తిరిగి వస్తుంది. పడిపోయిన మనిషి పాపం. సరే, పాపాన్ని ఎదుర్కోవాలి. దేవుడు అన్ని పాపాలను శిక్షించాలి, ఎందుకంటే ఆయన పవిత్రుడు మరియు న్యాయవంతుడు. తీవ్ర దుఃఖంలో ఉన్న సమయంలో యూదాలోని విశ్వాసులైన శేషాన్ని ఓదార్చడానికి జెఫన్యా ప్రవచనం వ్రాయబడింది. ఆ జనాంగం వారి పాపపు మార్గాలకు పశ్చాత్తాపపడి ప్రభువు వైపు తిరిగి రావాలని హెచ్చరించబడింది. లేకుంటే ఆయన వారి తప్పులకు వారిని శిక్షిస్తాడు. ఇశ్రాయేలు అనేక దేవుణ్ణి ద్వేషించే శత్రుదేశాలు, అవినీతిపరులైన ప్రజలు మరియు హింసాత్మక నగరాలతో చుట్టుముట్టబడింది. ఇవి తరచుగా దేవుని ప్రజలను ఆయనను సేవించకుండా దూరం చేసేవి. యూదాలోని విశ్వాసులైన శేషం కూడా గొప్ప కష్టాలను ఎదుర్కొంది. కానీ జెఫన్యా వారిని ఓపికగా ఉంది ప్రభువు కోసం వేచి ఉండమని ప్రోత్సహించాడు. కాబట్టి నా కోసం వేచి ఉండండి అని యెహోవా ప్రకటిస్తున్నాడు. నేను సాక్షిగా మనల్ని లేపే రోజు కోసం వేచి ఉండండి. జనాంగం అవిధేయత కారణంగా యూదాలోని విశ్వాసులైన శేషం కూడా గొప్ప కష్టాలను ఎదుర్కొంది. కానీ జెఫన్యా వారిని ఓపికగా ఉండి ప్రభువు కోసం వేచి ఉండమని ప్రోత్సహించాడు. కాబట్టి నా కోసం వేచి ఉండండి అని యెహోవా ప్రకటిస్తున్నాడు. విశ్వాసపాత్రులైన వారు కూడా కష్టతరమైన మరియు ప్రమాదకరమైన సమయాల నుండి తొలగించబడలేదు. బదులుగా వారి స్థానిక శత్రువులు శిక్షించబడటమే కాకుండా మొత్తం భూమిపై గొప్ప మరియు భయంకరమైన సార్వత్రిక తీర్పు దినం వచ్చేటప్పటికీ ప్రభువు వారి తరపున చర్య తీసుకునే వరకు వారు ఓపికగా వేచి ఉండాలి. అది లోతైన బాధ మరియు భారీ చీకటి సమయం, యాకోబు కష్టాల సమయం, మరియు ఈ సమయం ఇంకా భవిష్యత్తులో ఉంది. అవిశ్వాసులైన ఇశ్రాయేలు మరియు దేవునితో యుద్ధం చేస్తున్న ప్రపంచంపై ఇంకా రాబోయే తీర్పును తరచుగా మహాశ్రమ, దానియేలు 70వ వారం లేదా ప్రభువు యొక్క గొప్ప మరియు భయంకరమైన దినం అని పిలుస్తారు. ఇది దేవుడు తన మండుతున్న ఉగ్రతను మరియు ఉగ్రతను మొత్తం భూమిపై కుమ్మరించే సమయం. అది ఆయన అసూయ అగ్ని ద్వారా దహించబడుతుంది. కానీ దేవుని మతభ్రష్ట దేశం ఆయన వైపు తిరిగి వచ్చే సమయం కూడా ఇదే. ఇశ్రాయేలు పశ్చాత్తాపానికి తీసుకురాబడి రక్షణ కోసం కేకలు వేస్తుంది. వారు తాము పొడిచిన క్రీస్తును చూసి తమ పాపానికి దుఃఖిస్తారు. జాతీయంగా మరియు వ్యక్తిగతంగా పశ్చాత్తాపం ఉంటుంది. ఇశ్రాయేలుకు సంబంధించిన వాక్యమే అయినప్పటికీ ఇశ్రాయేలుకు ఇవ్వబడిన పాత నిబంధన సత్యాలన్నీ అన్ని యుగాలలో మరియు కాలాల్లోని దేవుని పిల్లలందరికీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వర్తిస్తాయి. దేవుడు మారడు మరియు తన స్వభావాన్ని అగౌరవపరిచే, తన నామాన్ని దూషించే, తన ప్రజలతో ఆటలాడి మరియు తన వాక్య సత్యాన్ని తొక్కే క్రీస్తును తిరస్కరించే పాపపు ప్రపంచాన్ని ఒకరోజు శిక్షించాలని ఉద్దేశించాడు. మరియు నేటికి గడిచిన రోజులలో వలె దేవుడు వేచి ఉండు, దేవుని సమయం కోసం వేచి ఉండు అని చెబుతున్నాడు.
నా కోసం వేచి ఉండు అని ప్రభువు ప్రకటిస్తున్నాడు. మనం కూడా వేచి ఉండాలి. మనం కూడా దేవుని కోసం వేచి ఉంది ఆయన వాక్యాన్ని విశ్వసించాలి. జెఫన్యా కాలంలోని విశ్వాసులైన శేషంలాదే ఈ చర్చి కాలంలో మనం కూడా ఆయన సమయం కోసం వేచి ఉండాలని ఆదేశించబడ్డాము. ఆయన ప్రణాళికలు మరియు ఉద్దేశ్యాలు ఆయన మార్గంలో, ఆయన సమయంలో మరియు ఆయన మహిమ కోసం అమలు చేయబడటానికి మనం వేచి ఉండాలి. కానీ మనం సిద్ధంగా ఉండాలి మరియు ఆయన ఏ రోజునైనా తిరిగి రావడానికి వేచి ఉండాలి. దేవుని మార్గాలన్నింటినీ మనం అర్థం చేసుకోలేకపోవచ్చు మరియు ఆయన ఎందుకు వేచి ఉంటాడో మనకు అర్థం కాకపోవచ్చు. ముఖ్యంగా దుష్టుల దుష్ట కార్యాలు తీవ్రమై వృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తున్నప్పుడు ఆయన పిల్లలో చాలామంది ఎందుకు చీకటి పరీక్షలు మరియు లోతైన కష్టాలను ఎదుర్కొంటున్నారో మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మనం ఆయనను విశ్వసించాలి. మనం చూపు ద్వారా కాకుండా ఫాతి ద్వారా జీవించాలి లేదా భావోద్వేగాలు లేదా పరిస్థితుల ద్వారా ప్రభావితమవ్వాలి. ఇదంతా ఆయన వాక్యంపై విశ్వాసం మరియు ఆయన ఉద్దేశాలు మరియు ప్రణాళికలను విశ్వసించడం ద్వారా తిరిగి వస్తుంది. తీవ్ర కష్ట సమయాల్లో తన సత్యవాక్యంలో ఆయన నిర్దేశించినవన్నీ నెరవేరుస్తాడని ప్రభువును విశ్వసించడం ఎల్లప్పుడూ సులభం కాదు. కానీ ఓర్పుతో మరియు స్థిరమైన విశ్వాసంతో ఆయన కోసం వేచి ఉందాం. నేడు మనం ఎదుర్కొంటున్నవన్నీ ఉన్నప్పటికీ ప్రతిరోజు మరొక కృపా దినమని మనం గుర్తుంచుకుందాం. గడిచే ప్రతిరోజు దేవుని అనుగ్రహ దినం. అప్పుడు తప్పిపోయిన వ్యక్తులు కనుగొనబడి పాపులు రక్షించబడతారు. అయితే మన నిరీక్షణ ముగిసి ప్రభువు మన తరపున చర్య తీసుకునే రోజు వేగంగా సమీపిస్తోంది. కానీ అప్పటి వరకు మనం వేచి ఉందాం. ప్రభువు వాగ్దానం చేసినట్లుగా మన సాక్షిగా నిలబడే రోజు కోసం వేచి చూద్దాం. క్రైస్తవులకు ఈ వచనం ప్రపంచం అస్తవ్యస్తంగా మరియు అన్యాయంతో నిండిపోయినప్పటికీ దేవుని న్యాయంపై నమ్మకం ఉంచడానికి ఒక జ్ఞాపిక. మనం ఆయన చిత్తానికి అనుగుణంగా జీవిస్తున్నామా లేదా ఆయన రాబోయే తీర్పును ఎదుర్కొంటూ మనం సంతృప్తిగా ఉన్నామా? ఈ వచనం దేవుని పరిపూర్ణ సమయంపై సహనం మరియు విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రార్థన. తండ్రి, నీవు మార్పులేని దేవుడవని, నీ వాగ్దానాలు సత్యమైనవని, నిశ్చయమైనవని నీకు కృతజ్ఞతలు. నీవు చర్య తీసుకునే వరకు వేచి ఉండటం నేర్చుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మా దైనందిన జీవితంలోనే కాదు, చెడు చాలా వేగంగా పెరుగుతున్న ప్రపంచ పరిస్థితిలో కూడా మా ఓర్పును పెంచుము ప్రభు. నేను నిన్ను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మీ సమయం పరిపూర్ణమైనది మరియు మీ మార్గాలన్నీ న్యాయమైనవి. యేసు నామంలో ఆమెన్.